హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ బై గఫూర్. ఇది సాటిన్ క్లాత్ పైన పెయింట్ వేసానండి. ఎలా వేసానో చూపిస్తాను చూడండి. దీనికి కావాల్సిన కలర్స్ ఇవ్వండి, ఇవి తీసుకున్నాను. అండ్ 4 నెంబర్ బ్రష్, 0 బ్రష్ యూస్ చేశాను. అండ్ 3D గ్లిట్టర్ అవుట్లైన్ ఇవి కూడా యూస్ చేశాను. వీడియో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ వైట్ కలర్ తీసుకున్నాను, బేస్ కోట్ లాగా. సాటిన్ క్లాత్ కదా, మనం వేస్తుంటే అది లైట్ వచ్చేస్తుంది మొత్తం. సో ఇలా నేను మొత్తం ఫ్లవర్ ఎంత ఉంది డిజైన్ అంతా వైట్తో బేస్ కోట్ వేసేసుకుంటున్నాను. ఇదని కాదు, మీరు వేరే కలర్ కూడా బేస్ కోట్లో యూజ్ చేసుకోవచ్చు. నేను వైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కాబట్టి వైట్ బేస్ కోట్ వేసుకుంటున్నాను. సో లీవ్స్కి వాటికి కూడా నేను వైట్ ముందు బేస్ కోట్ వేసేసుకుంటున్నానండి మొత్తం. ఇలా బేస్ కోట్ వేసిన తర్వాత కొద్దిగా డ్రై అవనిద్దామండి. వెట్టగా కాకుండా కొంచెం డ్రై అయినిచ్చిన తర్వాత అప్పుడు నేను దానిపైకి ఈ ఎల్లో కలర్ అనేది తీసుకున్నాను. సో ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసేటప్పుడు కొంచెం కలర్ ఎక్కువ తీసుకుంటున్నానండి నేను. దానికి లైన్స్లా వచ్చేలాగా కలర్ ఎక్కువ తీసుకుని మొత్తం దానికి అప్లై చేస్తున్నాను. ఇలా మొత్తం ఫ్లవర్ అంతా వేసుకుంటానండి. ఇలా దేనికైనా డ్రెస్కి వాటికి పెయింట్ చేసేటప్పుడు కింద కూడా మొత్తం క్లాత్కి అవ్వకుండా చూసుకోండి. లేకపోతే మొత్తం క్లాత్కి అయిందంటే కలర్ పోదు మళ్ళీ వాష్ చేసిన. సో జాగ్రత్తగా వేసుకోండి. నెక్స్ట్ నేను ఈ ఎల్లో మొత్తం ఫిలప్ చేసేసిన తర్వాత ఇలా లైన్స్ పెట్టుకున్నాను. అది కూడా బేస్ కోట్లో వేసుకున్న ఎల్లోతో. తర్వాత బ్రౌన్ కలర్ తీసుకున్నా. అండ్ దాన్ని ఇలా ఫ్లవర్కి ఒక ఎడ్జ్ సైడ్ నుంచి కింద సైడ్కి ఒక లైన్లా పెట్టుకుంటున్నాను అండి. దీనివల్ల ఫ్లవర్ లుక్ మొత్తం మారిపోతుంది. సో ఈజీ వేలో వేసుకున్నా. మిడిల్లో కూడా నేను ఇలా పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ దీని తర్వాత గ్రీన్ తీసుకున్నానండి. గ్రీన్ తీసుకుని కూడా మొత్తం లీవ్స్కి వేసుకుంటున్నాను. మొత్తం అంతా ఫిలప్ చేసుకుంటున్నాను ఇలాగా. మీరు కావాలని కొంచెం షేడ్ చేసుకోవచ్చు. నేనైతే మొత్తం ఇలా అప్లై చేసేసుకుంటున్నాను. కొంచెం పెయింట్ ఎక్కువ తీసుకుని లైన్స్లా వేస్తున్నానండి. కొంచెం కనిపించేటప్పుడు లైన్లా కనిపిస్తుందని. దీని తర్వాత ఫస్ట్ ఎల్లో లైన్స్ పెట్టాను కదండి, దానిపైన నేను గ్రీన్తో వేస్తున్నాను. ఇలా బేస్ కోట్ వేసాను కదా, ఇప్పుడు గ్రీన్ అనేది బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ రెడ్ కలర్ తీసుకున్న 0 నెంబర్ బ్రష్తో ఇలా లైన్స్ పెట్టుకుంటున్నా ఫ్లవర్ లోపల నుంచి. దీని తర్వాత వైట్ కలర్ గ్లిట్టర్ తీసుకున్నా అండి 3D. దాన్ని ఇలా ఫ్లవర్కి మొత్తం అవుట్లైన్ వేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు ఇలా ఉంటుంది. డ్రై అయిపోయిన తర్వాత షైన్ అయ్యి మనకి బాగా కనిపిస్తుందండి. సో ఇలా వేసుకోవాలి. బాగా డ్రై అవ్వాలి, లేకపోతే మొత్తం అంతా అంటుకుపోతుంది. చూసుకోండి జాగ్రత్తగా. సో మిడిల్లో రౌండ్ పెట్టుకున్నాను నేను. నెక్స్ట్ దానికి సంబంధించింది 3D గ్లిట్టరు గ్రీన్ తీసుకున్నాను. గ్రీన్ లీఫ్ మీద వేసుకుంటున్నానండి ఇలాగా. ఇలా లీఫ్కి ఇలా లైన్స్ పెట్టుకుంటున్నాను. ఇదంతా ఏంటి, మీకు వేరే ఏదైనా అవుట్లైన్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. సో గ్లిటర్ నా దగ్గర ఉందని నేను వేస్తున్నాను. ఇది షైనీ బాగుంటుంది. సో దీనికి కూడా నేను లైన్స్ అనేవి పెట్టుకుంటున్నాను. తర్వాత ఇది 3D అవుట్లైనర్ వైట్ వస్తుందండి. దీంతో డాట్స్ పెట్టుకుంటున్నా. ఇవి ఆరిపోయిన తర్వాత ముత్యాల్లో కనిపిస్తాయి చిన్నవి. సో ఇది పెట్టుకున్నా నేను. తర్వాత ఇక్కడ ఇలా ఒక స్టోన్ ఉంటే దాన్ని గమ్తో స్టిక్ చేసుకుంటున్నాను అండి. మీ దగ్గర ఏ స్టోన్ ఉంటే ఆ స్టోన్ పెట్టుకోవచ్చు. అంతే అండి, అయిపోయింది. దీన్ని బాగా డ్రై అవ్వనివ్వండి. దీని తర్వాత షైనింగ్ అది చాలా బాగా వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది నా బుడ్డి పాపది బుడ్డి గౌన్. ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ అ గుడ్ డే. బాయ్.